పిచ్చెక్కింది మొన్నకి. ఎవరికైనా పెచ్చెక్కింది? వీడేసుకున్న బట్టలు వీడి కాదు, అద్దె బట్టలు. అద్దెయా? పేద కళాకారుడు మన ఊరు వచ్చాడని మహానుభావుడు మా ప్రెసిడెంట్ గారు మందపాటి కృష్ణమూర్తి గారు ఇప్పించాడు ఈ బట్టలు. ఓ చెప్పేస్తాముండా. కృష్ణమూర్తి గారు నేను చిన్నప్పటి నుంచి ఫ్రెండ్షిప్ అండి. ఆయన బట్టలు నేను, నా బట్టలు ఆయన వేసుకుంటే తప్పే ఉన్నాను ఇందులో. అట్లా చెప్పుకొని బతుకుతున్నాడు. మొన్న అల్లు అర్జున్ గారికి పుష్ప 2 సినిమా వచ్చింది. ఆ సినిమా టికెట్లు బ్లాక్ లో అమ్ముతున్నాడు భీమవరంలో 5500 5500. ఎవరు? సిగ్గులేని మొండా కొడక. ఓ చెప్పేస్తాముండా. అసలు ఆ డిస్ట్రిబ్యూటరే నాది, నేనే వేసుకోమని ఇచ్చే భీమవరం వాళ్ళకి. నువ్వా? ఈడు ముఖానికి ఒక డిస్ట్రిబ్యూటర్. నా లంగా చించి లాల్చీలు గుట్టించుకున్నాడు. ఈడికి ఒక డిస్ట్రిబ్యూటర్. సిగ్గు లేకపోతే సరే, సిగ్గులేని మొండా కొడక. అంతా అయిపోయి నా కొట్టుకోవడం పోలం ముట్టుకోవడం. నాగ మల్లి కోనలో నచ్చింది లేడి కోన వన వేసి గురు చూసి. అసలు నీకున్నయ్యారా గోళీలు? ఎంతమంది అయినా పోతున్నారు కానీ వీడు మాత్రం నా కొప్ప పిడిచి పోవటల్లా. ఆరిపోయాడు ముండా కొడుకు. ఏమిరా దుప్పట్లు సుబ్బిగా. సుబ్బారావు గారు నమస్తే అండి. నమస్తే వచ్చాం బాబు. ఎక్కడికి వెళ్ళావు నువ్వు? నేను లేనండి. ఎక్కడికి వెళ్ళావు? హైదరాబాద్ ఆటల పోటీకి వెళ్ళా. అప్పు ఏమాటయ్యూ? ఏమాట? పైకి లేపడం, కింద కట్టడం. అప్పు లేపవా? వెయిట్ లిఫ్టింగ్. అప్పు లేప అవకాశం పడితే ప్రైజ్ మనకే ఇచ్చారు. లేప అవతల ఇలా వీడి మీద వేసుకుంటే నేనేసి లేపా. పోసుకోలు ముండా కొడక. ఏమిరా దుప్పట్లు? నమస్తే బాబు. సుబ్బారావు గారు నమస్తే బాబు. మా పిల్లలు ఉద్యోగం ఇప్పించు అయ్యా. ఉద్యోగం మరి ఇప్పుడు దాకా చెప్పలేమండి. ఇప్పుడు చెప్పాం కదా. ఎవరుగా ఇప్పుడు దాకా మన ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఉన్నా ఆయన చెవులో మాటేసేవాడిగా తిరుగుతాడు. ఈయన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు గారు, ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు, ప్రధానమంత్రి మోడీ గారు, మన ఉపసభాపతి గారు రఘురామకృష్ణ గారు రాజు గారు అందరూ కలిసి తిరుగుతారు రోజు. ఒకే ఫ్లైట్ అండి. వాళ్ళ ఇంట్లో దొడ్లు కడిగే ఏం మాట్లాడుతుంది అర్థం కావట్లా. ఏ ఉద్యోగం కావాలండి బాబు? కానిస్టేబుల్ ఊరుకో. నేనే అంటే నా రేంజ్ ఏంటి? సీఎం గారితో చెప్పి పొద్దున కన్నా సీఐ పోస్ట్ చేయించేస్తా. ఉపయోగించండి 5 సంవత్సరాలు మమ్మల్ని. పోసుకోరు ముండా కొడక. ఏమిరా దుప్పట్లు? నమస్తే బాబు. నమస్తే నమస్తే సుబ్బారావు గారు. చాలా ఎండాకాలం వచ్చేస్తుంది, చాలా ఇబ్బందిలో ఉంది. వారం చిన్న లోన్ ఇప్పించవయ్యా. లోనా? ఏ లోన్ కావాలి మీకు? ఏం చిన్న పాడి గది లోన్ ఇప్పించు. గ్యాదర్ లోన్ ఎందుకా? మీ గ్యాదర్ కావాలి. ఇదిగో ఏ కాసైన బాడీ కాదు ఉంది ఇక్కడ. వ్యాపారమయ్యో ఏ గడ్డన గ్యాదా పాలు ఎత్తదా? పాలా? మరి గాడ పాలు ఎత్తదో ఇవ్వదో మా మందపాటి కృష్ణమూర్తి గారికి తెలియాలి. పాలు పాలు ఇచ్చాయా? మరి ఇప్పుడు దాకా చెప్పలేదంటే ఏ కేసరి పట్టదో 2 ఉన్నాయి లోపల. నువ్వు భలే అన్నా. నిన్నేమిట్రా నీ బాబునన్నా? ఏమని? నీ తాతనన్నా? ఏమని? నీ ముత్తాతనన్నా? ఏమని? ఒక లెక్క డబ్బా. నువ్వే డబ్బా. నువ్వే డబ్బా. నువ్వే డబ్బా. నీ బతుకంతా నాకు తెలుసు ముండా కొడక. నీ బతుకు నాకు తెలుసా? నాకు తెలియదు. ఎంత నీ బతికెంత దొడ్లు గడిగే ముండా కొడక. గ్యాదల్లో నిప్పిస్తావా? ఒరే నాతో పెట్టుకోబా. గ్యాదల దగ్గర పేడకళ్ళు ఎత్తిస్తాముండా కొడక. వాడి ముఖం చూసారా? కాల్చి గీసిన పందిలాగా ఎలా ఉందాడు ముఖం. నన్నరేంటలా ఫూల్, ఇంటర్నేషనల్ ఫూల్, రాస్కల్, యూస్లెస్ ఫెలో.
అంతస్తు నీ అంతస్తు ఏమిట్రా నీ అంతస్తు? నా పొజిషన్ నీ పొజిషన్ ఏంటి? ఏమిట్రా నీ పొజిషను? నా రేంజ్ ఏంటి నీ రేంజ్ అంటే పొట్లాలు మోసుకునే ముండ. అవును ఆయన అమ్మాయి మేడానికి వెళ్ళొచ్చి పడుకుంటే దాని అడుగులంగాలన్నీ నువ్వే ఉతికావు, దాని చీరలన్నీ మడతేసావు, కాళ్ళు పిసికావు. ఎవరితో ఆయన పొట్లాలు మోసుకునే రేంజి? అమ్మ ముండ ఇవన్నీ ఈ ముండ ఎప్పుడు చూసింది? ఓహో కంటల్లోనే చూసావా ముండ? కంటల్లోనే చూస్తే సగం కనిపించి సగం కనిపించకుండా పోయింది. కాళ్ళే పిసికాను, కథమాయి కూడా పిసికాను. ఒక వరలో 2 కత్తిలు ఇవ్వడం. అవును, నా కొంపలోంచి పోతావా కాళ్ళు కొట్టమంటావా? పోతానేసమ్మండా పోతానే. ఇంత జరిగిన తర్వాత ఈ కొంపలో నువ్వు అన్నా ఉండాలి, నేనన్నా ఉండాలి. ఒకే వారంలో 2 కత్తిలు ఇవ్వడం ఉండకానా? ఆల్ రైట్ నేను పోతా. నీకు పెట్టిందే కట్టబడి. నాకు నువ్వేం పెట్టావురా? నాకు నువ్వేం పెట్టావు? నేను నీకేం పెట్టానా? ఎంత పెట్టానా? ఎక్కడ పెట్టానా? విషయం ఉండా పెట్టేవాడు 10 మందిని పేరంటాన్ని పిలిచి చూపించి మరీ పెడతాడా ముండా? కళ్ళు రాలిపోతాయి. నువ్వు నాకేం పెట్టావరా? తలతలలాడి ఈ పొట్టు చీర ఎక్కడదా నా పాప? ఈ చీర నువ్వు కొని పెట్టావా? కొట్లేదు అదిగో. ఒరేయ్ ఈ చీర ఎంతో ప్రేమతో మహానుభావుడు మా లక్ష్మణ స్వామి గారు కొని పెట్టాడు. గొర్రెల లక్ష్మణ స్వామి గారు, ఆయనకే సొంతం ఈ చీర. లక్ష్మణ స్వామి గారు గుర్తొచ్చారా? భీమవరం తీసుకెళ్ళి కొని పెట్టాడు. ఒరేయ్ నా వద్ద ఏమీ నువ్వు లేదే. ఓ మాలిని, నీ వద్ద ఏమీ నువ్వు లేదా? నీవు భలే కంట్రీ దాని వలె ఉన్నావు. కానీ బాల సూర్య ప్రభాకలితం వై వెలుగొందుచున్నయది. అదే ఆ బిల్వ దానినే ఏగలకైనంతగా నమ్మి నీ అల్లునికై వెచ్చించిన చల్లదే ఇచ్చేసమ్మన్న బిల్లరాజే నెంబర్ మీరు కేడియం. పళ్ళు రాలిపోతే ఈ బిళ్ళ నీదే. ఈ బిళ్ళ ఎంతో ప్రేమతో మా మందపాటి కృష్ణమూర్తి గారు చేపించాడు భీమవరంలో. ఈ బిళ్ళ ఆ కృష్ణమూర్తి గారికే సొంతం ఎప్పటికైనా. కృష్ణమూర్తి గారికి ఈ మధ్య బిల్లలు చేస్తాడే మొండకనా? కాటిసీని హరిశ్చంద్రుడు అయ్యావా? కొండ పట్టుకొని పోరా, ఎవరన్నా 10 పైసలైనా వేస్తారు. నిన్ను నాశనం చేయకుండా నేను వెళ్తానా మొండకనా? ఆల్ రైట్ పోతా. ఎవరిని? నా ఫ్యామిలీ. ఎవరు నీ ఫ్యామిలీ? చింతామని నా ఫ్యామిలీ కాదా? కళ్ళు రాలిపోతాయి మొండా కొడక. నువ్వు తాడి కట్టావా, కాలు తొక్కావా? ఎవరు డబ్బులు ఇస్తే వారికే ఫ్యామిలీ. నా కూతురు విషయముండా నేను తాళి కడితేనే నన్ను కదా పంపించావా? నేను కక్కని కడితేనే నన్ను పక్కేసుకొని పెట్టాముండా? ఒరే నీ పని అయిపోయిందని తెలిసే మహానుభావుడు మా గుడిగట్ల పణేంద్ర గారు లైన్ లో పెట్టుకున్నారు రెడీగా. 5 లైన్లో పెట్టాముండా? పంపించే నా ఫ్యామిలీని నేను పిలుస్తా. చింతలు చింతపండు ఎనవసరాన్ని తర్వాత చేయొచ్చు. ఎట్టుంటచ్చమరా చిత్ర నీ ఎక్కడ యజమానంతో తొందరపడి వచ్చేస్తుందేమో. ఆ తలుపు గడేసి రావే. చిత్ర నీ ఎక్కడ రమ్మంటే నువ్వు వచ్చావా? ఆల్రెడీ ఆఖరైన వాడికి అమ్మరైన ఒకటి అన్నమైన ఒకటి. చిత్ర నువ్వు ఏళ్ళకి చిన్నదాని నా వ్యవహారంలో పెద్దదానివే. ధర్మ బుద్ధిలో అలా చెప్పు. నీ అమ్మ కళ్ళు రాలిపోతే నీ అమ్మ ఏమిట్రా? మీ అమ్మ గారు అనాలి. మీ అమ్మ గారు అని మర్యాదగా మాట్లాడాలి. చూశారండి ఎన్ని దీపాలాడితే ఈ ముండదే పెట్టి ఎరిగిపోతుందో, ఎన్ని కొంపలాడితే ఈ ముండ కొంపలాగుందో. చిత్రం మీ అమ్మ గారి. మీ అమ్మ గారు. మీ అమ్మగారు నన్ను పట్టుకున్నారే అంద ఒట్టిగా కాదు. నేను అడుగుతాను, మీరు బాధపడకండి. ఏమ్మా బావగారు బట్టి నరే పలకలరా బండిరా అన్నావా? నేను అలా ఎందుకంటానే, దుప్పట్లేవి అమ్మాయి. బావగారు మీకు కంగారు తొందర ఎక్కువ. మా అమ్మ చాలా పద్ధతిగా మర్యాదగా దుప్పట్లేవిలో పిక్కిర్రా. ఆ ఊపు, ఆ బిగింపు, ఆ పట్టు నీ దగ్గర రాలేదే. చిన్నపిల్లలుగా ప్రాక్టీస్ పట్టు నేర్చుకోరా. నాతో గుడివాడు వచ్చే పట్లని నేర్పెట్టా. ఇదిగో ఇదిగో చూడు దుప్పట్లేవి. పట్లు మనకు తెలియవండు. చిత్ర మీ అమ్మమ్మ నన్ను సందులో పెట్టి. అవును ఆయన ఆ సందులు ఆ గొంతులు తెలిస్తే గాని నా కొంపకు రావు. అసలు రోజులో కూడా చిత్రం నేను రావడం నా మీద ఎంతో ప్రేమతో నీ ఎక్కడ రావడం అంతలోకి కంత్రి ముందు అక్కడి నుంచి వచ్చి ఎక్కడ వచ్చా. పళ్ళు రాలిపోతే కంత్రి ముండా కొడక. చూడండి రాములు గారు, పళ్ళు రాలిపోతాయి.
నాతో పెట్టుకో బాబు, రేపు చేసేస్తా, రేపు చేస్తావా? రేపు చేసేస్తా. వాడేమీ చేయలేవా? వీడు బతుకంతా రేపే. ఉండా ఈ జన్మలోనే కాదే, వచ్చే జన్మలో ఇప్పుడు రేపు చేయడం ఉండా. ఒక్క గుర్తు అంటే దాన్ని ఎందుకు కొడతావు చిన్నపిల్లని చేసి? సెల్ ఫోన్ టవర్ లాగా ఉన్నావు, నిన్ను కొట్టలేక. నన్ను కొట్టడం నీ వల్ల కాదు, నీ బాబు వల్లే అవలా. ఇదిగో నాతో పెట్టుకో బాబు, సమర సింహారెడ్డి, ఇంద్రసేనారెడ్డి. నువ్వా? అవును. సమర సింహారెడ్డివా? Yes. ఇంద్రసేనారెడ్డివా? అవును. నేను కడప రెడ్డమ్మన్రా. కాలి గోటుతో చంపుతాముండా కొడక. విషయముండా, నేనేదో మగోళ్ళు తొడగొట్టాననుకో, నువ్వు కొడతావా? నువ్వు ఎక్కడ కొడితే అక్కడ కొడతా. కొట్టలే, నీకన్నా ఉండాలి, నాకన్నా ఉండాలి, కొట్టు. కొట్టలే. పెట్టమండ సౌండ్ తేడా అయినా పడుతుంది, తొడ కొట్టుకుంటున్నావు, తెడ్డాన్ని కొట్టుకుంటున్నావు, చూసుకో. నేను కాదు, ఏదో దుప్పని మాకొస్తుందండి. నువ్వు చూసుకో, ఇప్పుడు మోసుకెళ్ళాలి భీమవరం హాస్పిటల్కి. కొట్టలే, కొట్టు. ఇది చేసింది ఇది తప్పగా దీనికి సిగ్గుసారో లేదు మొండకి. కొట్టలే. అప్పు ఆడాలి పనులు తీసుకోండి, నీ పని కాసేపు నీ చేతికి వచ్చి అడుగుతూ కానీ పైన వేసుకోరు మొట్ట కొడక. ఆంటీ ఆంటీ అమ్మాయిని పంపించవా? ఆయన నడక చూశారండి, లింగీలంగా లంగడా సాహిబ్ ఎట్ట నడిచాడు. అసలు నన్ను రమ్మంటారా పొమ్మంటారా? ఫోన్ చేసుకొచ్చావు, 4 days బ్యాక్. మీరు అంటలేదు ఎక్కడికి వెళ్ళారమ్మా? మద్రాసు వెళ్ళామండి. ఎందుకో? రికార్డులు ఇవ్వటానికి. ఎవరెవరు? చిన్నమ్మాయి పెద్దమ్మాయి ఇచ్చారు, నన్ను వద్దన్నారు. నా ప్లేట్ పెద్దదైపోయింది, పనికిరావన్నారండి. అమ్మా, అక్కడ జరిగిందే పొరపాటు. ఏ ప్లేట్ పెద్దదైతే పనికిరాదు, దాని పైన ముళ్ళు తిరగాలి కదా. గ్రామ్ ఫోన్ రికార్డు లాగా వాళ్ళుగా, అందుకే సినిమా వాళ్ళు వాళ్ళు బాబాగా. సరే నాయనా, నాకు చిన్న సందేహం, మద్రాసులో తెలుగు రాదుగా? అక్కడ తమిళం అండి. తమిళం మీకు వచ్చావుగా? నాకు తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, మరాఠీ, ఒడియా, పంజాబీ 14 భాషలు వచ్చండి. ఇన్ని భాషలకు దేశాన్ని ఆరిపెస్తున్నారా మొండలారా మీరు? బాబు, మేము మద్రాసులో దిగంగానే వాళ్ళు వచ్చి ఏమన్నారంటే ఒంగు చెప్పవే చెప్పవే. వాంగో వాంగో చూసారండి, అసలు ఈ ముండకి ఎప్పుడైనా చేస్తాం వంగటమే. చాలే ఊరుకోండి. మేము పాటలు పాటకి థియేటర్ దగ్గరికి వెళ్ళామండి. అక్కడికి వెళ్ళగానే ఎన్న ఇరికే అంటున్నారు. అవునులే, తమిళనాడు ఇరికే, ఆంధ్రే ఎడల్పు. అమ్మా, అక్కడ ఏమేమి పాటలు ఇచ్చారు?
ఎవరికి? మీకే. నాకు ఈ అడ్రస్ ఎవరు ఇచ్చారు? నేనే ఇచ్చా. ఏముంది అందులో? మీ నాన్నగారు పోయారంటండి. మీ నాన్నగారు పోయారంట. అయ్యా డాడీ ఒరే ఓరి నీ శోకం నాశనం గాను. ఇది బుద్ధిమంతులు వచ్చే కొంపట్టి ఇక్కడ ఏడవకూడదు. ఇది బుద్ధిమంతులు వచ్చే ఇల్లు కాదు, బుద్ధి లేనుడు వచ్చే కొంప. బుద్ధి లేనాడు ఎందుకు వచ్చావయ్యా? ఆ రోజున బుల్లెట్ వచ్చింది, సింహం వచ్చిందని ఓకే కొట్టుకున్నావుగా. వెళ్ళి నీ భార్య కాళ్ళ మీద పడరా ముండా కొడక.